హలో మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, వెల్కమ్ టు ఎంఆర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో అయితే ఏం జరగబోతుందో అనేది నా ఫ్రెండ్ చెప్తాను. ఓకే గైస్, ఇవాళ అయితే నేను వీటిది చేద్దాం అనుకున్నాను, ఎన్చార్ట్మెంట్ టేబుల్ చేద్దాం అనుకున్నాను గైస్. అలానే ఇప్పుడు మనకి ఒక కేవ్ దొరికింది గైస్. అందులో నేను చిన్న సొరంగ మార్గం చేస్తున్నాను కదా గైస్, అందులో నాకు కేవ్ దొరికింది. ఇప్పుడు ఆ కేవ్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లావా దగ్గరికి వెళ్ళి ఆబ్సిడియన్ అయితే నేను చేస్తాను గైస్. ఓకే, టార్చెస్ కోసం నేను ఎక్కువ కోల్ అన్నీ కలెక్ట్ చేశాను. ఇప్పుడు పెట్టి చూద్దాం ఇందులో. గైస్, వీడైతే కోల్ పెడుతున్నాడు టార్చెస్ తయారు చేయడానికి. నాకు 64+ వస్తాయి చూడు. అదిగో 64 దాటింది. 2 ప్యాక్స్ వచ్చినాయి గైస్. 2 స్టాక్స్, 3 స్టాక్స్. వాట్ ఈస్ దిస్? ఇన్ని టార్చ్లు ఏం చేసుకుంటావు నువ్వు? స్టాక్స్ దాచుకో. అదే 2 స్టాక్స్, 3 స్టాక్స్ పెట్టేద్దాం. మనకు అక్కర్లేదు ఇంకా. అర్రే, స్టాక్స్ పెట్టుకో. ప్లేసే లేదు. 2 స్టాక్స్ ఉంచుకో. 2 స్టాక్స్ ఎందుకు మనకి? ఏం అక్కర్లే. సరే, ఇప్పుడు మనం మైనింగ్ కోసం ఈ స్టోన్ పికాక్స్, ఒక డైమండ్ షీల్డ్ తీసుకోవా? షీల్డ్ ఇంకా చేయలేదు నేను. షీల్డ్ చేస్తే స్కెల్టన్ నుంచి మనం కొంచెం రక్షగా ఉంటుంది. అయితే ఒక ఐరన్ ఇగ్నోట్, ఇంకో పికాక్స్ ఉండాలి. స్టోన్ ఇదిగో ఇక్కడ ఉంది, ఐరన్ పికాక్స్. ఓకే, పల్లెల్లో ఒకటి కాదు. దేని మీద ఎక్కి నుంచున్నాడు? క్రాఫ్టింగ్ టేబుల్ మీద ఎక్కి నుంచున్నాడు. ఏంటిది నువ్వు తీసుకుంది? వీటా? గ్రాస్ ఇది వుడ్ బ్లాక్స్, ఓక్ వుడ్ ప్లాంక్స్. ఎస్. షీల్డ్. అది షీల్డ్ యాక్టివేట్ చేసుకో. యాక్టివేట్. బకెట్ ఎందుకు నీకు? లావాకి అది చెయ్యాలి కదా. ఓకే, రైట్. బకెట్ మనం కూడా దగ్గరలో ఏదో. ఇందాక నేను ఇక్కడ స్కెల్టన్ చూసాను, చచ్చిపోయి ఉంటుంది అది కూడా. ఓకే, నీకు యారోస్ బోన్స్ దొరికినాయి. ఆ బోన్స్తో నువ్వు ఏదైనా ఒక డాగ్ని టెన్ చేయొచ్చుగా. ఒక్క బోన్టే రాదు, అలానే నాకు డాగ్స్ కూడా కనపడలేదు. ఇక్కడ జంగిల్ భయంలోకి వెళ్దాం గైస్. పైన కోఆర్డినేట్స్ అయితే మేము యాడ్ చేసుకున్నాం గైస్. ఎప్పటి నుండో ఉన్నాయి. ఉన్నాయా? ఇది గైస్, పేపర్ డాల్ అయితే ఉంది గైస్. ఇది కాదు గైస్, అదిగోండి గైస్, పేపర్ డాల్ పైన కనపడింది గైస్. పొజిషన్స్ అదే కోఆర్డినేట్స్ పైన ఉంటుంది. యాక్టివేట్ పేపర్ డాల్ వస్తే మీకు ఇది కూడా వచ్చింది గైస్. ఓకే, ఇదే గైస్ ఆ కేవ్ అయితే. ఇదే గైస్, ఇదే మనం మైనింగ్ చేయబోయే కేవ్. ఈసారి ఇటు వెళ్దాం. ఏషియన్ డర్బీస్ కూడా ఉండొచ్చా? ఇందులో కదా, నెదర్లోనే దొరుకుతాయి గైస్. ఏషియన్ డర్బీస్ అంటే మాబ్ స్పానర్. దాన్ని విరిపోకల్లా వస్తున్నాయి. వచ్చేసింది అది బేబీ జోంబీ. ఇది చాలా స్పీడ్గా పరిగెత్తిద్దని నేను విన్నాను గైస్. హెల్త్ తగ్గిపోతుంది. ఇది కొడితే చిన్నగా తగ్గుతుంది గైస్, కానీ చాలా స్పీడ్గా పరిగెత్తుంది. మాబ్ స్పానర్ ముందు డిస్ట్రాయ్ చేయను. డిస్ట్రాయ్ అక్కర్లా, దాని దగ్గరికి వెళ్ళి ఇలా టార్చెస్ పెడితే చాలు. దీంతో నేను మాబ్ ఎక్స్పీ చేస్తాను గైస్. దీంతో అద్భుతమైన మాబ్ ఎక్స్పీ చేయొచ్చు. మాబ్ ఎక్స్పీ ఫామా? ఈసారి మనకి ఎక్స్పీ ఫామ్ చాలా డబుల్ రేట్. ఈ గోల్డెన్ యాపిల్ గైస్. ఇది మనం చనిపోతే తింటే మళ్ళీ వస్తాం. చాలా పవర్ ఉంటుంది గైస్ దీనికైతే. మనకి 4 లైఫ్స్ ఎక్స్ట్రా ఇచ్చిద్ది. ఓకే, చెస్టా ఇది మాబ్ స్పానర్. ఆ థ్రెడ్తో మనం ఇప్పుడు నీకు చాలా బోన్స్ దొరికినట్టున్నాయి, టేమ్ చేయొచ్చు. అవును, ఫారెస్ట్లోకి వెళ్తే నీకు దొరుకుతాయి. ఫారెస్ట్లో దొరుకుతాయి. అలానే మరి నాకు ఇక్కడ దగ్గరలోనే జంగిల్ ఇంకో గోల్డెన్ యాపిల్ గైస్. ఒక బ్రెడ్ ఉంది. మీట్ తీసుకో, మనకు చాలా అవసరం. అది మీట్ కాదు, అదే మీట్ ఏదో ఫుడ్. రోటన్ ఫ్లెష్ అవి మనం తినకూడదు. అవి మనకి హంగర్ కలిగిస్తాయి. మెలాన్ తినడానికి ఏం తెచ్చుకున్నాం గైస్? మెలాన్ సీడ్స్ ఉన్నాయి గైస్. దీంతో మనం ఫార్మింగ్ చేయొచ్చు. మెలాన్స్ వస్తాయి గైస్ మనకైతే. ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయా? మాబ్ స్పానర్ లేదు, ఉంటే నీకు లైటింగ్ కనబడుతుంది. గైస్ ఇంకా ఇక్కడ ఇదే ఉంది.
ఇంకొంచెం నెక్స్ట్ ఉంది. వీడియోలో అయితే టీమ్ పేరెంట్స్ టవర్ కడతాం గైస్ అని చెప్తున్నా. ఇంకా చెప్పండి గైస్, ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మేము టీమ్ టైటన్స్ టవర్ కడతాం గైస్. మీరు ఆ వీడియోని తప్పకుండా చూడాలి గైస్. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియో అయితే నేను మొత్తం కలెక్టింగ్ కోసం చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం టీమ్ టైటన్స్ గో. వావ్ జాంబీ కొట్టు కొట్టు. ఏంటి హ్యాంగ్ అవుతుంది? కాదు, నువ్వు ఆ ప్లస్ సింబల్ పెట్టుకున్నందువల్ల కాదు కాదు. ఓన్లీ 2 దెబ్బలు గైస్. ఇంకా వస్తావు అవి. టార్చెస్ పెట్టుకో, టార్చెస్ అయిపోతాయని నువ్వు. కీప్ టార్చెస్. ఓహో, ఇలా బ్యాక్కి కనెక్ట్ అయి ఉంది గైస్, చిన్నది. అయితే దీని నుంచి అయితే మనం ఈజీగా తప్పించుకోవచ్చు. అంటే అది ఐరన్. ఐరన్ మనకి ఇప్పుడు అక్కర్లా, మనకి డైమండ్లో దొరికే. ఐరన్ ఇన్ కొడితే ఏదైనా వస్తుంది కాదు. ఓ స్కెలిటన్. స్కెలిటన్ మా ఫ్రెండ్ చెప్పింది మంచి పని అయింది గైస్. ముందు టార్చ్ పెట్టు. వీడు బాణాలు ఆయిల్ ఆపడు. వీడికి అన్నట్టు కాదు, వీడంటే నాకు చిరాకు గైస్. ఆపడు బాణాలు. గైస్ అయిపోయాడు. ఓకే, ఇంక ఈ కేవ్ ఇంతేనా? చిన్న కేవ్లా ఉందిగా. అసలు ఇది- సరే మనం బయటికి వెళ్ళిపోదామా? ఇంకా మనం మైనింగ్ చేద్దాం. అలానే ఫుడ్ తెచ్చుకోలేదుగా, పర్లేదు. నువ్వు ఇంకా 38లోనే ఉన్నావు. కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ 37. ఇంకా అంటే ఇంకా లోపలికి వెళ్దాం అయితే. లోపలికి వెళ్ళు 11 దాకా. వైట్ కోఆర్డినేట్ 11 దాకా. మనం ఇప్పుడు డైమండ్స్ కోసం కాదు వచ్చింది, మనము ఇప్పుడు ఇది లావా కోసం వచ్చాం. లావా? ఆప్సిడియన్. ఒక్క నిమిషం గైస్, మర్చిపోయాను. అక్కడ మన నెదర్ దగ్గరే ఉంటాయి కదా గైస్ ఆప్సిడియన్. నేను అసలు మర్చిపోయాను. నెదర్కి వెళ్దామా? నెదర్కి కాదు, నెదర్కి వెళ్ళి మళ్ళీ ఇంకో రోజు చూసుకుందాం. ఇప్పుడు అయితే మనం బెస్ట్ ఎన్చార్ట్మెంట్ టేబుల్ చేద్దాం. లాల్చిమి ఏదో కావాలి కదా దానికి. బ్లూ లలిమ ఏదో ఉంది పేరు దానికి గైస్. నాకు గుర్తు రావట్లేదు. నాకు గుర్తులేదు గైస్. అది కూడా కలెక్ట్ చేస్తాను ఆఫ్లైన్లో. ఇది నెదర్లో దొరికింది గైస్. అది ఇక్కడే దొరికింది. ఇక్కడ అక్కడ ఉంటుంది. అది మనకి అది చాలా ఈజీగా దొరుకుతాయి గైస్, రెడ్ స్టోన్ లాగే. కాకపోతే కొంచెం డీపర్కి వెళ్ళాలి. ఇదిను అలానే ఇదేంటిది, ఈ రెడ్ స్టోన్ లాగే ఉంటుంది గైస్, కాకపోతే డైమండ్స్ వల్ల ఉంటుంది. ఓకే గైస్, చూడండి గైస్, అప్పుడప్పుడు హ్యాంగ్ అయింది నా ఫోన్ వీడియో తీయడం వల్ల. కాదు గైస్, ఛార్జింగ్ తక్కువలో ఉన్నా కూడా. ఓకే గైస్, ఇప్పుడైతే నేను వాటర్ కోసం వెతుకుతున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే వాటర్ కోసం వెళ్తున్నా. వాటర్ ఇక్కడే ఉన్నాయి, అంత కష్టమే అక్కర్లేదు. వాటర్ కష్టం అక్కర్లా. విలేజ్ పక్క, విలేజ్ దగ్గరే ఉంది. ఇదిగోండి guys. విలేజెస్ బిందులు పెట్టుకున్నాను. విలేజెస్ బిందులు అసలు పెట్టుకుని చూడండి గైస్, మనం నడుస్తుంటే ఏదో వెళ్ళిపోతుంది. వాటర్ చాలా బాగా ఫ్లో సీనరీ బాగుంది కదా వాటర్. చూడండి గైస్, అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాయి కదా. ఇది ఏమన్నా షేడ్ రా? షేడ్. ఓ షిట్ షిట్. స్కెల్టన్ కాదు అది, హార్స్ కాదు, లాల్మా. ఓ ఈజీ. నైట్ అయితే అయిపోతుంది గాయస్. కౌన్ చంపి తినొచ్చు. వద్దు, మనకి ఆల్రెడీ అందులో నేను కాల్ చేశాను ఫర్నేస్లో. ఇప్పుడు మనకి ఫర్నెన్స్లో కాల్చలేదు, ఫ్లింట్ అండ్ స్టీల్ పెట్టి వాటికి నిప్పు పెట్టాను గైస్. అది మనకి ఆటోమేటికల్గా ఫ్యూరెన్స్లో టార్చెస్ కంటే ఫ్లింట్ అండ్ స్టీల్ ఒక లైటింగ్ చాలా బ్రైట్గా ఉంటుంది గైస్ కదా. ఎంత బ్రైట్ ఉంటుందో పట్ట పగలే బ్రైట్గా ఉంటుంది. నువ్వు టార్చెస్ బదులు అది తీసుకొని వెళ్ళచ్చు. మళ్ళీ అది వెంటనే ఆరిపోయింది. టార్చెస్ అయితే ఎక్కువ జీవితాంతం ఉంటుంది, జీవితాంతం. బ్రేక్ ఓకే, ఇంకా స్లీప్ వేద్దాం. లీవ్ బెడ్, ఓపెన్ చార్ట్. గైస్, ఇప్పుడైతే మనకి స్టాక్ కూడా మనం తెచ్చుకున్నాం, అంటే ఫుడ్. గైస్, మళ్ళీ మేము ఇద్దరం మల్టీప్లేయర్ ఆడుకునే రోజు దగ్గరలో ఉంది.
ఒకవేళ ట్రై చేస్తాం గైస్, రాకపోతే ఇంకా చూద్దాం. ఆమ్లెట్ ఎర్కడ్ ద్వారా చేస్తాం మేము. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మల్టీప్లేయర్ ఆడాలనుకుంటే ఆమ్లెట్ ఎర్కడ్. అక్కడ ఏదో బ్లాక్ కలర్ ఉంటుంది ఏంటిది? ఏది ఈయనా వీళ్ళు వ్యాండరింగ్ ట్రేడర్స్. ఇక ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి గైస్. ఇది చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఇవి ఉన్నాయి గైస్. దీని మీద లావా పోస్తే మనకి అప్సైడన్ దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి దక్కల్లా. మనకి ముందు లావా కావాలంటే అక్కడ ఉంది కదా, ఇక్కడ కాదు, ఇది ఉంది కదా ఇక్కడ కేవ్. ఆ కేవ్ లోపలికి వెళ్తే లావా దొరుకుతుంది. అది మరీ లోపలికి వెళ్ళాలి, మధ్యలో అదే జాంబీస్ ఏమన్నా అంత లోపల తక్కర్లేదు. నేను అడ్వెంచర్ చేశాను గైస్ దాని లోపల సర్వైవల్. వన్ ఎదర్ హెడ్ స్వాట్స్ అని పెట్టుకున్నాడు గైస్. అంటే నేను ఇంకా వీళ్ళగా అంత ఓకే ఇక్కడ కాదు. ఇక్కడైతే ఉన్నాయి, ఒకసారి అక్కడ డ్రాప్ చేద్దాం. ఒకసారి ఇందులో డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకు మ్యాగ్మా బ్లాక్స్ దాన్ని తొక్కితే మనకు కాలిపోతుంది. వాటర్ రూయిన్డ్ పోర్టల్ గైస్, దీని పేరు అయితే రూయిన్డ్ పోర్టల్. ఇది ఫ్లాట్ గైస్, మనకైతే అప్సైడన్ దొరుకుతుంది. ఇది ఫ్లాట్ సీడ్లో అయితే ఉంటుంది గైస్ రూయిన్డ్ పోర్టల్. ప్రతి సీడ్లో ఉంటాయి గైస్, కానీ వెతకాలి. ఓకే ఇక్కడైతే మనకి ఇన్ఫినిటీగా వస్తున్నాయి లావా. ఇంకెందుకు అప్సైడన్స్ ఇక్కడే ఉన్నాయి కదా, అవి కలెక్ట్ చేసుకోవచ్చుగా. ఈ అప్సైడన్స్ మళ్ళీ నేను ఇదంతా బ్రేక్ చేయాలి. ఇది చేసుకోవాలి, ఇప్పుడే చేస్తా. చెయ్యి. ఆ లావాని పోసి వాటర్లో పోయడం కంటే ఇది కొంచెం ఈజీ. ఇంటి అప్సైడన్ ఇంత లేటుగా. ఇది ఏదో అప్సైడన్ లేదు, ఇది ఒక టైప్. అంటే దీంతో నెదర్ పోర్టల్ రాదా? నెదర్కి రాదు, మనకి క్లియర్ అప్సైడన్ ఉండాలి. మరి ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే నేను ఫస్ట్ లావాని కలెక్ట్ చేసుకున్నాను. అదిగోండి గైస్, ఇదంతా జంగిల్ భయము, అలానే బ్యాంబు భయంతో కూడా కలిసిపోయింది. ఓకే మన హౌస్ బ్యాంబూస్లో అక్కడ పాండాస్ ఉంటాయి గైస్. అవును గైస్, చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి గైస్. కాకపోతే మనం ఇప్పుడే దాని ఎక్స్ప్లోర్ కాదు, టీన్ టైటన్స్ టవర్ కట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి మనం చాలా కలెక్ట్ చేయాలి గైస్. అంటే మనము డెజర్ట్ వెతకాలి. డెజర్ట్ ఎతికిన తర్వాత మనము చూద్దాం. శాండ్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే కాంక్రీట్ చేయొచ్చు. మనము కాంక్రీట్ నుండి మనము ఇది చేయొచ్చు. వీడియో చేసేలోపే మొత్తం ప్రొసీజర్ చెప్పేస్తున్నాడు. చేస్తా. ఓకే ఓకే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. ఎలా దొరికే నీ ఇల్లు ఇదే కదా? నా ఇల్లు కాదు. వీడైతే మంటలు నీళ్ళ దూకే. మరి ఫైర్ ఇంజన్ ఇంకా రాలేదండి. మరి ఇంకా అలా వచ్చింది, మరి ఇలానే కదా గైస్. ఓకే 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 మళ్ళీ రూయిన్డ్ పోర్టల్ దగ్గరికా కాదు, వీడికి కాళ్ళ నొప్పులు రావా గైస్, అన్ని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు మైండ్ క్రాఫ్ట్. ఇక్కడ కోబాల్ గైస్ ఈ మైండ్ క్రాఫ్ట్లో అయితే చాలా పవర్ఫుల్ అయిన వాడు ఎవడో తెలుసా గైస్? హీరో రాబిన్. వాడు లెజెండరీ క్యారెక్టర్ గైస్. ఇప్పుడు ఎందుకు ఇంకే తెలియాలి కదా. ఓకే 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 ఇప్పుడు గైస్ వచ్చింది, కన్ఫర్మ్ వచ్చింది అనుకున్నా. హాఫ్ లైఫ్ మనకి బూట్స్ ఉండడం వల్ల సేఫ్ వేసింది. ఇదంతా స్ప్రెడ్ చేద్దాం. అంత సాహసాలు మనం చేయొద్దు. ఓకే గైస్, ఇప్పుడైతే వాటర్ బకెట్ ఇప్పుడు పోయాలి. వాటర్ బకెట్ ఇక్కడ నుండి అప్సైడన్ 2 దొరికింది, 1 దొరికింది. కప్సీడియనే
ఓన్లీ 1 అబ్సిడియన్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి ఒక్క అబ్సిడియన్ దొరికింది కదా. ఇప్పుడు ఇంకొంచెం వెళ్ళి కలెక్ట్ చేసుకొని వద్దాం. 2 లావా బకెట్స్ కూడా తెచ్చుకుందాం. అంతవరకు నేను ఒకసారి స్టాప్ చేస్తున్నాను గైస్. గైస్ మనకైతే ఆప్షన్స్ దొరికేసినాయి. ఇంక ఇంటికి వెళ్దాం గైస్, అందుకే రాత్రి అవుతుంది. ఈ స్కెల్టన్ కడుక్కోవాలి, మనం తట్టుకోలేం. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, లగెత్తు రాయ్. లగెత్తు 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 పరిగెత్తు రే, పరిగెత్తు 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 పరిగెత్తు. ఎంత మెల్లగా పడిగేస్తున్నావు, ఇంకా పాక్కో ఇంకెళ్ళి. అసలు ఎంత మెల్లగా, ఇప్పుడే ఫుడ్ అయిపోవాలా. మధ్యలో ఈ హోల్ ఒకటే అయిపోయింది. అయిపోయా ఫసక్ ఫసక్. మంచిది, ఫసక్ డైమండ్ సోడ్ ఉందిగా. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఇంటికి పడుకు స్లీప్ వేసేసి రేపు పొద్దున్నే మళ్ళీ కాలిపోయిన ఇంటికి వెళ్తున్నాడు. అసలు కాలిపోయింది, ఇంకా ఇంకా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ కాలిపోయినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చిందా? అసలు రాలా, నేను ఒక్కడనే వచ్చా. ఏ బేబీ కావు గైస్, అది వెళ్ళి పెంచుకో. చంపేద్దాం. చంపేస్తావా? ఏ భలే క్యూట్గా ఉంది. తల్లి అరే వాట్, జాలి దయలేదు గైస్. మనకి బుక్స్ చాలా కావాలి కదా, అందుకే లెదర్ లెదర్ ఫామ్ కూడా చేయాలి. చేస్తా. కాకపోతే దానికి మనకి రెడ్ స్టోన్ అవన్నీ కావాలి. వెస్టర్న్ కావాలంటే నెదర్. రెడ్ స్టోన్ నెదర్లో ఉండదు, నెదర్లో ఓన్లీ నెదర్ క్వార్ట్స్ అలానే ఏషియన్ డర్బీస్ మాత్రమే ఉంటాయి. గాయస్ ఓకే గైస్, ఇదిగోండి గైస్, నా దగ్గర అయితే 4 అబ్సిడియన్స్. ఈ అబ్సిడియన్స్తో వెళ్ళి క్రాఫ్టింగ్ రెసిపీ చూద్దాం. క్రాఫ్టింగ్ రెసిపీ. జడక్ జడక్. గైస్ ఇప్పుడు వెళ్దాం. అదేం భయమో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇది ఆ చెట్లు మర్చిపోయి, ఇది బ్లాక్ ఫారెస్ట్ గైస్. ఓక్ భయం. ఓకే, బ్లాక్ వుడ్ వస్తుంది దాంతో నాకు. బ్లాక్ ఫారెస్ట్ బ్లాక్ వుడ్ మాత్రమే నాకు, దానితో తెలీదు. ఇంకా అబ్సిడియన్స్కి ఎన్చార్ట్మెంట్ టేబుల్ కదా, ఎన్చార్ట్మెంట్ టేబుల్. ఓకే 3 అయితే దొరికే. ఒక బుక్ గైస్, ఇంకా షుగర్ 2 డైమండ్స్ గైస్. షుగర్ కేన్కి షుగర్. పేపర్తో కావాలంటే నాకు కూడా పేపర్ కావాలంటే షుగర్ కేన్ కావాలి. షుగర్ కేన్ కావాలంటే సీడ్స్ కావాలి. షుగర్ కేన్కి సీడ్స్ అక్కల. అది నేను రివర్ బ్యాంక్స్ దగ్గర ఇక్కడ నేను చూసాను. ఇక్కడే మనము రివర్ బ్యాంక్ దగ్గరికి అక్కల్లా, ఇక్కడే ఉంది ఒకటి. నేను అక్కడ ఒకటి స్ట్రైట్గా ఉంటే దాన్ని కట్ చేసి 4 సార్లు పెట్టాను. ఇప్పుడు అవి పెరుగుంటాయా? ఇదిగోండి గైస్, అదే ఏది. చెప్పాను గైస్, రివర్ బ్యాంక్స్ దగ్గర. ఓకే, అసలు ఒక్కటి కూడా పెరగట్లేదు. ఇది నువ్వు నీళ్ళు పోయట్లేదు, పక్కనే ఉన్నాయి. అయితే దానికన్నా కాళ్ళు చేతులు వచ్చేస్తాయి. ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతే దానికి నేనే పోయాలి. భూమి ఇచ్చింది దాని చేతుల్లో ఎలా ఇచ్చింది. ఇక్కడ ఇంకొక ఉంది, బేబీ కౌ కాదా? ఇది బేబీ లాగా కనపడుతుంది. ఇంకా అలా వెళ్దాం మన ఇంటికి. మళ్ళీ బుక్కి 4 సరిపోతాయా చూద్దాం. అబ్సిడియనా? బుక్కి 4 పేపర్స్ సరిపోతాయి. మరి సరిపోదు. 4 ఉన్నాయి నా దగ్గర, 5 ఉన్నట్టున్నాయి. దాన్ని పేపర్స్గా మారిస్తే 10 వస్తాయేమో. డైమండ్స్ అయితే నీ దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను మళ్ళీ ఎక్స్ట్రా వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చాను. పేపర్ రెసిపీ బుక్ ప్యాటర్న్ ఏంటో చూడు. అదే పేపర్. ఓకే 3
పేపర్స్ వచ్చాయి గైస్. ఓ మై గాడ్. బుక్కి ఎన్ని పేపర్స్? 2 వస్తాయంట బుక్స్కి. 3. ఓకే. ఇంకా 2 డైమండ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఎంచార్ట్మెంట్ టేబుల్ ఎందుకు? మన స్పాట్స్ని అన్నీ అప్గ్రేడ్ చేసుకున్నాం. ఓకే. ఇదైతే ఎంచార్ట్మెంట్ టేబుల్ అయితే వచ్చేసింది. ఇంకా ఓకే గైస్, ఇదే మన ఎంచార్ట్మెంట్ అక్కడ మీట్ టేబుల్. తగ్గిపోతుంది, ఫుడ్ తగ్గిపోతుంది. ఇంకా అవ్వని ఫుల్గా అవ్వని. ఓకే 4 ఇలా పెడితే ఏదైనా వచ్చిద్దా? అక్కడ లాల్ కావాలి, బ్లూ knock back. లాపిస్, అదిగో లాపిస్ లజులి, అదే కావాల్సింది. ఓకే ఓకే. ఎంత లెవెల్ 4. ఓకే గైస్, నాక్ బ్యాక్ గైస్. షార్ప్నెస్ తీసుకో. షార్ప్నెస్ పికాక్స్కి పెట్టి చూద్దాం ఏదైనా వచ్చింది. ఎఫిషియన్సీ, అన్ని ఎఫిషియన్సీ. లాపిస్ లజులి కావాలి. ఓకే ఎలా తయారు చేయాలో చూడు. లాపిస్ లజులి మనం తయారు చేయలేం, అన్నీ అండర్ గ్రౌండ్లోనే దొరుకుతాయి. ఓకే ఇవాళ అయితే ఏంటి మైనింగ్ చేద్దాం. మేము మైనింగ్ చేసుకుంటాం గైస్. అలానే ఈ వీడియో ఇంకింతే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టీన్ టైటన్స్ టవర్.